వెల్కమ్ బ్యాక్ మార్నింగ్ లైవ్ షోకు పునఃస్వాగతం. ఈరోజు దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రుల ప్రజాదరణపై వీడీపీ అనే సర్వే చేసింది. దీనిలో దేశంలోనే మోస్ట్ పాపులర్ సీఎంగా కేసీఆర్ 87% ఓట్లతో ప్రధాన స్థానంలో మొదటి స్థానంలో నిల్చున్నారు. దీనికి సంబంధించి ఇవాళ చర్చ కార్యక్రమం చేపట్టింది మన మార్నింగ్ లైవ్ షోలో. ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు కోన రఘుపతి గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వారు, అలానే ముళ్లపూడి రేణుక గారు, ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి, జంధ్యాల రవిశంకర్ గారు సీనియర్ అడ్వకేట్, అలానే కాంగ్రెస్ నేత, అలానే గణేష్ బిగాల గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్టీవీ స్టూడియోస్. సార్, చూశారు, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ వీడీపీ అనే సర్వే సంస్థ ఏదైతే సర్వే చేసిందో దాని ఫలితాలు కనుక చూసుకుంటే కనుక మొత్తం దేశంలో ఉండే అందరి సీఎంల్లోకెల్లా ఫస్ట్ ప్లేస్ కేసీఆర్కి దక్కుతుంది అని చెప్పి 87% ఆయన సాధించుకున్నారని చెప్పి చెప్తోంది. ఎలా ఉన్నాయంటారు? స్క్రీన్ మీద ఫస్ట్ ఉన్నాం కాబట్టి ఎస్, రాష్ట్ర ప్రజలందరికీ, మీ ఎన్టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మేము కూడా ఇవాళ పండుగ సందర్భంగా మరి స్టూడియోలో ఉన్నాం. బాపట్ల నియోజకవర్గ ప్రజలకి, అలాగే ఎన్టీవీ ప్రేక్షక మహాశీలందరికీ కూడా, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి మా దీపావళి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఎన్టీవీ తరఫున కూడా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇక మన చర్చలోకి వస్తే కనుక పోతే ఈరోజు లెట్ మీ ఫస్ట్ కంగ్రాచులేట్ చంద్రశేఖరరావు గారు. అయితే సర్వేల్లో రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పనుల కన్నా ప్రచారాలకి పెద్దపీట వేస్తున్నటువంటి పరిస్థితి గమనించాం. ప్రజల జీవన ప్రమాణాల్లో ఏమన్నా మార్పులు జరుగుతున్నాయా, ప్రజల్లో సాటిస్ఫాక్షన్ లెవెల్ ఏ లెవెల్ ఉంది అని అంటే దాన్ని మనం ఆ ఆన్సర్ కోసం కొంచెం గట్టిగా ఎతకాల్సిందే. మనం చేసే పని కన్నా ప్రచారానికి పెద్దపీట వేస్తుంటాం. ఆ క్రమంలో కాకుండా రియలిస్టిక్ టర్మ్స్లో ఇచ్చినటువంటి 5 సంవత్సరాలు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకొని, ఈ 5 సంవత్సరాల కాలంలో మనం ప్రజల్లో వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి, ఆ ప్రయారిటీస్ మనం ఫాలో అవుతూ ఆ లెవెల్లో మనం అవి సాల్వ్ చేసుకుంటూ వెళ్తే కనుక చాలా బాగుంటుంది. వీ షుడ్ హ్యావ్ లాంగ్ టర్మ్ గోల్స్ టూ. అట్ ద సేమ్ టైం షార్ట్ టర్మ్ అనేది వాళ్ళ తాత్కాలిక ఊరట కావాలి ప్రతి వాడికి. వాళ్ళ కొత్త ప్రభుత్వానికి మనం ఓటు వేసాం, ఆ ప్రభుత్వం ద్వారా మనకెంతో కొంత ఈ దైనందిక జీవితంలో కొంత ఊరట కలగాలి అని కోరుకునేటువంటి ప్రతి మానవుడు. ఒక అనుభవం గలటువంటి వ్యక్తి చంద్రశేఖరరావు గారు, అలాగే మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరికి కూడా మరి ప్రజలు అవకాశం ఇచ్చారంటే వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి ఇచ్చారు. వాళ్ళిద్దరి నుంచి పొందేది, ఆశించేది తాత్కాలిక ఊరట ముందరగా, తర్వాత దీర్ఘకాలిక ప్రయోజనాలు. ఇక్కడ 2 వైవిధ్యం. ఒకటి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ వైవిధ్యం, అలాగే ఎంతో కాలంగా ఉన్నటువంటి సమస్యలు, మరి అలాగే అక్కడ రాష్ట్రం విడిపోవటం వల్ల వచ్చినటువంటి సమస్యలు. ఈ క్రమంలో వచ్చినటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులకు కూడా ఇది ఒక ఛాలెంజ్ లాంటిది. ఈ క్రమంలో మనం గమనిస్తే ఇద్దరు కూడా ప్రచారానికే పెద్దపీట వేస్తున్నది నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. మరి అయితే ఇక్కడ మనం చూస్తుంటే ప్రజల్లో సాటిస్ఫాక్షన్ లెవెల్ లేకపోతే ఫస్ట్ ర్యాంక్ రాదు కదా. ఏదో ఒక సర్వే సైంటిఫిక్గా జరిగిందా, కొంచెం అటు ఇటుగా జరిగిందా అనేది పక్కన పెట్టేస్తే, సర్వే జరిగింది, దాంట్లో వాళ్ళు కొన్ని తప్పకుండా ఒక క్వశ్చన్ ఇచ్చింటారు. దాంట్లో మరి ఏమి పెట్టారనేది, పొందుపరిచారనేది, అంశాలు ఏం పొందుపరిచారనేది చూడకుండా మనం మాట్లాడలేం. ఈరోజు రోడ్ల గురించి అడిగినట్టయితే అధ్వానంగా ఉండేదేమో, చంద్రశేఖర్ గారి స్థానం వెనకాల ఎక్కడికి ఉండేదేమో. అలా కాకుండా నీటి గురించి అడుగుతా ఉన్నప్పుడు మంచినీటి గురించి కానీ సాగునీటి గురించి తప్పకుండా ఆయన మంచి గట్టి ప్రయత్నం జరుగుతూ ఉంది. అలా ఈరోజు 7వ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఈరోజు ఆయనన్ని కూడా 1950 అంటుంటారు, 2050 అంటుంటారు. ఇవాళ 5 సంవత్సరాల్లో మనం ఏం చేయబోతున్నాం అని అంటే చెప్పుకోవటానికి కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాలు, లేకపోతే ఒక పట్టసీమ ఏదైనా చెప్పాలి అని అంటే ఆ పట్టసీమ ప్రయోజనాలు తాత్కాలికమని 100,000 కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదనేది ఈరోజు ఒక కృష్ణా డెల్టా నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఈరోజు కూడా మా చివరి ప్రాంతాల్లో నీళ్ళందుక ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ పులిచింతల 36-37 టీఎంసీ వాటర్ హోల్డ్ చేస్తామని చెప్పుకుంటూనే, అంటే ఏవో కొన్ని విషయాలను అండ్ మనకి స్టెబిలైజ్ చేయడానికి ఒక పట్టిసం కూడా యాడ్ అయిందని మనం చెప్పుకుంటూ
ఈ రోజు కూడా రైతులు బాధపడుతున్నారంటే నిన్న మేము గడప గడపకు వెళ్తే మిగతా అంశాల గురించి వద్దు సార్, మాకు ముందర నీళ్లు కావాలని చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నామంటే చూడండి మనం ఏ రకమైనటువంటి మేనేజ్మెంట్ చేస్తున్నాం, ఏ రకమైనటువంటి వాళ్ళ ప్రాధాన్యత క్రమాన్ని ఏ రకంగా మీట్ అవుతున్నాం అనేటువంటి అంశాన్ని ఎత్తి చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఆ రోజు శివరామకృష్ణ కమిటీ చెప్పింది 67% నుంచి 72-73% అగ్రికల్చర్ డిపెండెన్సీ పెరుగుతూ ఉంది ఆ రాష్ట్రంలో. అగ్రికల్చర్కి ఇవ్వాల్సినటువంటి డ్యూ ఇంపార్టెన్స్ ఇచ్చి తీరాల్సిందే అనేటువంటి మాట మనం మాట్లాడాం. ఆ క్రమంలో మనం దాన్ని చాలా క్రిటికల్ గా తీసుకోవాల్సినటువంటి అంశం మీద వెనకబడి ఉన్నారనేది నా అభిప్రాయం. ఓకే మేడం, మీరు చెప్పండి, నిజంగా ఇది ముఖ్యమంత్రుల పనితీరుని సర్వే ఎంతవరకు అర్థం పడుతుంది అంటారు? అంటే ముందుగా కేసీఆర్ గారికి నంబర్ 1 అని ఇచ్చినటువంటి సర్వే చూస్తా ఉంటే అంటే అది ఆ యొక్క వీడిపి అసోసియేట్స్ యొక్క క్రెడిబిలిటీని ముందు క్వశ్చన్ చేయవలసినటువంటి విధంగా ఉంది ఈ రోజు. అంటే నో పెర్ఫార్మెన్స్ ఇస్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ గా ఈ యొక్క సర్వే కనపడుతుంది అనేటువంటిది ఇట్స్ వెరీ క్లియర్. అంటే దేనికి వస్తుంది, ముందు వాళ్ళు తీసుకున్నటువంటి శాంపుల్ సైజ్ ఏంటి, తీసుకున్నటువంటి అడిగినటువంటి ప్రశ్నావళి ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం ఏంటి, అసలు ఎందుకు చేశారు, ఎవరు చేయించారు, దీని వెనుక ఉన్నటువంటి రాజకీయ కోణం ఏంటి అనేటువంటిది ఈ రోజు ఆలోచించవలసినటువంటి విషయం. ఎందుకంటే ఈ రోజు భారతదేశంలోనే ఒక సెక్రటేరియట్ కి రానటువంటి సీఎంలో చంద్రశేఖరరావు గారు మొట్టమొదటి స్థానంలో ఉన్నారు. ఒక మహిళా దళితులు లేనటువంటి కేబినెట్ ఉన్నటువంటి రాష్ట్రంగా కేసీఆర్, దాని యొక్క ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఫస్ట్ ఉన్నారు. ఇచ్చినటువంటి హామీల్లో 10% కూడా నెరవేర్చినటువంటి సీఎం గా కేసీఆర్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. అలాగే చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, తారక రామారావు గారు, కవితారావు గారు, ఈ యొక్క నలుగురు రావుల యొక్క పరిపాలనలో ఉద్యోగాలు రావు, నీళ్లు రావు, నియామకాలు రావు, ఉద్యోగాలు వస్తాయి అన్ని చెప్పారు. ఉపాధి వస్తుంది, రుణాలు వస్తాయి, ఇల్లు వస్తాయి, ఇవన్నీ చెప్పినప్పుడు ఇవేవి రావు అని ప్రజలందరూ అనుకుని మొన్న జరిగినటువంటి 7 బై ఎలక్షన్ సర్పంచ్ జరిగాయి. ఇది ఒక నెల రోజుల క్రితం 7 సర్పంచ్ ఎన్నికలు జరిగితే 3 తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. అంటే ఈ రోజు ఈ యొక్క తెలంగాణలో కేసీఆర్ పట్ల వస్తున్నటువంటి వ్యతిరేకతని, ఆ యొక్క దృష్టిని మళ్లించడానికి, అలాగే ఇతర పార్టీలను అస్థిరపరచడానికి, ఆ యొక్క పార్టీల్లో ఇప్పుడు కొత్తగా జిల్లాలు చేశారు కాబట్టి ఇంకా నియామకాలు పెరుగుతాయి, రాజకీయ నియామకాలు పెరుగుతాయి కాబట్టి ఆ దిశగా ఉన్నటువంటి రాజకీయ నాయకులని, క్యాడర్ని అట్రాక్ట్ చేయడానికి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ యొక్క సర్వేలను తీసుకొచ్చి ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి చేసినటువంటి సర్వేగా దీన్ని భావించాలి. ఇంకొకటి, ఇప్పుడు వీరు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతున్నాయి, అసలు ఇప్పటి వరకు జరిగిందేంటి, 2050 గురించి మాట్లాడుతున్నారని చెప్తున్నారు. మాకు ఒక విజన్ ఉంది. ఇప్పుడే కాదు, గతంలో 2004లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రానికి ఒక ప్రణాళిక, ఒక విజన్ 2020 డాక్యుమెంట్ చేశాం. ఆ రోజు మేము సైబరాబాద్ అన్నప్పుడు కూడా అలాగే అంతా హేళన చేశారు. ఒక విజన్ 2020 అంటే అప్పుడు హేళన చేశారు. కానీ ఆ తర్వాత అబ్దుల్ కలాం గారు దాన్ని అప్రిషియేట్ చేసి అసలు ఈ దేశానికే ఒక విజన్ 2020 ఉండాలని చెప్పి తర్వాత విజన్ 2020 అనేటువంటిది పాపులర్ అయింది ఆ వర్డ్. అదే మాదిరిగా ఈ రోజు కట్టుబట్టలతో వెళ్ళినటువంటి రాష్ట్రం, రాజధాని ఎక్కడో చెప్పకుండా విడదీసినటువంటి పరిస్థితుల్లో, అది ఎక్కడో తెలియనటువంటి పరిస్థితుల్లో వెళ్ళినటువంటి సందర్భం, అలాగే ఒక ఆదాయం వచ్చేటువంటి పరిశ్రమ కానీ, ఒక ఆదాయం వచ్చే నగరం లేనటువంటి రాష్ట్రంలో ఈరోజు అనేక సందర్భాల్లో మేము కాదు, ఇలా ప్రైవేట్ సర్వేలు, రాజకీయ సర్వేలు కాదు, ఏది రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్ లో గానీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అది ఎవరిచ్చారు, కేపీఎంజీ అండ్ వరల్డ్ బ్యాంక్ చేసినటువంటి నివేదిక. అలాగే 2 days బ్యాక్ చూసాము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఇండస్ట్రియల్ పాలసీ ఇంప్లిమెంటేషన్ బోర్డు మీద ఒక స్కోర్ ఇచ్చింది. 9.09% తో ఏపీ స్టాండింగ్ ఫస్ట్. ఈ మాదిరిగా అనేక అంశాల్లో, అంటే ఒక రాజధాని కోసం 100 ఎకరాలనే మనం ఎక్వైర్ చేయలేక పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్ళినటువంటి సందర్భంలో ఈరోజు 33,000 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకొని వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శంగా ఉంది. అలాగే అందరూ అసాధ్యం అనుకున్నటువంటి పట్టిసీమని సంవత్సర కాలంలో చేసి నీళ్లు ఇచ్చినటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో ఉంది. పెట్టుబడులను ఆకర్షించడంలో మొట్టమొదటి స్థానంలో ఉంది. ఈ విధంగా అవినీతి మీరు అవినీతికి ట్రేడ్ మార్క్, మీరు బ్రాండ్ అంబాసిడర్, మీ పార్టీ అధ్యక్షుడు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గాని, వైఎస్ఆర్ పార్టీ గాని అవినీతి గురించి మాట్లాడటానికి లేదు. ఎందుకంటే పంచభూతాలని గత 3-4 రోజుల కింద చూసాం. ఎంబ్రేయర్ గురించి మీరు చేశారు, ఏది భూమిలో ఉన్నటువంటి గనుల్ని మీరు అవినీతికి పాల్పడ్డారు. ఆ రోజున ఎవరు, మీ యొక్క రాజశేఖర రెడ్డి గారు దత్తపుత్రుడు అని చెప్పుకున్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి ఏమైందో చూశారు. మీ యొక్క జగన్మోహన్ రెడ్డి మా అన్న లాంటి వారని
తలెత్తుకున్నటువంటి పరిస్థితి అంటే అన్ని చూసాం, అందరికీ ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, మళ్ళీ కొత్తగా ఇవాళ చెప్పక్కర్లేదు. జలయజ్ఞం పేరుతో జరిగిన దోపిడీ చూశారు, మేధో మదనంతో చేసినటువంటి రాష్ట్రంలో దోపిడీ చూశారు, దేశంలో జరిగినటువంటి 3G స్కామ్లు, కోల్ స్కామ్లు, స్కామ్ ఇండియా, ఒక హెలికాప్టర్ స్కాము, తర్వాత మొన్న ఎంబ్రాయర్ స్కాము, నేషనల్ హెరాల్డ్ ఒకటి కాదు రెండు కాదు, ఇక ఆ యొక్క పార్టీల గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది అవినీతి స్కామ్. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి దిశగా, ఒక ప్రగతి దిశగా, అందుకోసమే ఈ రోజు ఈ భారతదేశంలో పెట్టుబడులు మాక్సిమం ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నాయంటే అక్కడ అవినీతి మరి మేమిచ్చిన రిపోర్ట్ కాదు, ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్, మేమిచ్చింది కాదు, లేదంటే ఏదో ప్రైవేట్ సర్వే ఏజెన్సీలు ఇచ్చింది కాదు, అది ఆర్బీఐ ఇచ్చిందంటే ఇట్స్ ఎ డాక్యుమెంట్. ఏదైతే ఈ భారతదేశంలో పెట్టుబడులు వచ్చాయో దాంట్లో 15.8% ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ వెళ్ళాలి, ఒక రాష్ట్రానికి రావాలి అంటే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ స్టెబిలిటీ, ముఖ్యంగా భారతదేశంలో ఏంటంటే పొలిటికల్ స్టెబిలిటీ లేక పొలిటికల్ కరప్షన్ పెరిగినటువంటి నేపథ్యంలో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ మన దగ్గర కూడా పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితి నుంచి ఇవాళ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఇచ్చాము, వాళ్ళకు ఒక భద్రతా భరోసా ఇచ్చాము పెట్టుబడికి, అలాగే ఒక మంచి ఇండస్ట్రియల్ పాలసీ ఇచ్చాము, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాము, ల్యాండ్ కావాలి అంటే ల్యాండ్ గవర్నమెంట్ నుంచి ఇచ్చి ప్రోత్సాహకాలు ఇస్తున్నాము, అలాగే అద్భుతమైనటువంటి వనరులు ఉన్నాయి, అపారమైనటువంటి వనరులు ఉన్నాయి, మేధో సంపత్తి ఉంది, వ్యాపారం చేయడానికి కావలసినటువంటి గుణగణాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ని అగ్ర రాష్ట్రంలో పెట్టడానికి పరుగులు పెడుతున్నాము. 29వ ప్లేస్ లోకి తోసి వేయబడినప్పటికీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ అక్కడికి తీసుకెళ్తున్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం. ఇవాళ కేసీఆర్ గారికి ఇక్కడ ఉద్యమ సమయంలో సెంటిమెంట్ మీద ముఖ్యమంత్రి అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క నమ్మకం మీద ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఇటువంటి బూటకపు సర్వేలని మేము పూర్తిగా దీని మీద అవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం పార్టీ. అయితే ఈ ర్యాంకింగ్స్ ఏవైతే ఇచ్చాయో ఆ ర్యాంకింగ్స్ మీద తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రథమ స్థానంలో ఉన్నారని చెప్పేసి ఈ ర్యాంకింగ్స్ చెప్తున్నాయి. కానీ కాంగ్రెస్ ఏమంటుందంటే కంప్లీట్ గా ఇవన్నీ కూడా బూటకం అని చెప్పంటుంది. ఈ ర్యాంకింగ్స్ ఎట్లా చూస్తారు అసలు గణేష్ గారు? ఇప్పుడు రేణుక గారు చెప్పారు, పాప మన ఆవేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిది 8వ స్థానంలో ఉందని చెప్పేసి ఆవేశం. అదే గనక మొదటి స్థానంలో ఉండుంటే ఈ ప్రస్తావన వచ్చేది చాలా మంచి సంస్థ, మేము క్రెడిబిలిటీ చెక్ చేసాము అని చెప్పేసి. ఇప్పుడు క్రెడిబిలిటీ గురించి వస్తే నేను వాస్తవానికి ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో నేను ఉన్నా, ముఖ్యమంత్రి గారితో సహా మేమందరం కూడా గూగుల్ చేసాం అసలు ఈ సంస్థ ఎక్కడిది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎవరు చేయించారనేది వాస్తవం. నిన్న అందరం అధికారులతో పాటు అందరం కూడా గూగుల్ చేసాం. నిన్న చేస్తే అది 1970లో ఆ సంస్థ స్థాపించబడింది. అది ఢిల్లీ బేస్డ్ సంస్థ. ఒక తెలంగాణ గురించి కాదు, యావత్ దేశంతో, అంటే ఏ బేస్ తీసుకొని చేశారని చెప్పేసి కూడా మేము సెర్చ్ చేసాం. 17 పార్లమెంటు స్థానాల నుంచి 17 అండ్ అబోవ్ పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలని వాళ్ళు సర్వేలు చేశారు. దాంట్లో మన తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. మరి అదేవిధంగా కేవలం ఒక కేసీఆర్ గారే గొప్ప వ్యక్తిని వదిలేలే, 87% కేసీఆర్ గారికి ఇచ్చారు, 85% ఆర్ 86% శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి ఇచ్చారు, మమతా బెనర్జీ గారికి ఇచ్చారు, జయలలిత గారికి ఇచ్చారు. ఇట్లా చెప్తూ చంద్రబాబు నాయుడు గారు 8th ప్లేస్లోకి వచ్చారు. మరి దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గురించి కూడా ఇచ్చారు. మీకు అక్కడ ఎన్డీఏ ఎడ్జ్ ఉంది, యూపీఏకి ఎంత ఉంది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడుతుంది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్టేట్లో రాలేదు, సెంట్రల్లో రాలేదు, కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా వ్యతిరేకిస్తారు. మొన్న వచ్చినటువంటి ఒక సర్వేలో మొన్న ఒక ఛానల్లో పెడితే దాని గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది, లేదు ఇది పేడ్ సర్వే, ఇది వాళ్ళు కావాలని చేయించుకున్నారని చెప్పేసి. మరి ఈరోజు మీకు ఈ సంస్థ ఎవరు చెప్పించారండి? దేశవ్యాప్తంగా మాకు టీఆర్ఎస్ పార్టీ చెప్పించారు. కనీసం ఆ వార్త వచ్చే వరకు కూడా మాకు తెలియదండి. ఆ సంస్థ మీరు కనుక్కోండి, మీరు గూగుల్ చేసుకోండి అది ఎక్కడి నుంచి వచ్చింది సంస్థ. మాకే హాఫ్ అన్ అవర్ టైం పట్టింది దాని గురించి, ఎందుకంటే ఆ లిస్ట్లో చూస్తే మాకు ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు వచ్చినాయి. దాన్ని కనుక్కోవడానికి నిన్న సాయంత్రం చాలా సమయం పట్టింది. అర్ధగంట పట్టిందంటే కంపెనీ కూడా మీరు చేయించినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు మా కుటుంబ సభ్యుల మీద మాట్లాడినప్పుడు కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? గౌరవం ఇస్తున్నా, మీరు కూడా గౌరవం ఇచ్చాలి, నేను మాట్లాడడం మీరు కూడా ఉండాలి. హాఫ్ అన్ అవర్ పట్టింది, దాని హిస్టరీ మొత్తం తీసినాం మేము. గూగుల్లో మీరు కొడితే చాలా వస్తాయి. ఎప్పుడు వచ్చింది, దాని సంస్థ ఎప్పుడు వచ్చింది, ఎందుకు చేస్తారు, ఎవరు చేయించారు, ఏ స్టేట్స్ మీద చేశారు, ఈ ఒక్కసారి మొదటిసారి చేశారా, ఇంతకుముందు ఎప్పుడు చేశారు, ఇవన్నీ కూడా మేము నిన్న రీసెర్చ్ చేసినాం దాని మీద. కాబట్టి అంత కాన్ఫిడెంట్గా నేను మీకు చెప్పగలుగుతున్నాను. ఇంకోటి, మరి ఆ రావు ఈ రావు అని చెప్పారు. మరి మా రఘుపతి గారిని అడిగితే ఎంతమంది రావులు ఉన్నారో మీ సంగతి చెప్తారు. మరి ఎందుకు మీరు ఇలా రాయలసీమలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యే సోదరులందరూ కూడా ఎంత అగ్గి మీద గుగ్గులమై ఉన్నారో మాకు కూడా తెలుసు.
మీరు చెప్పుకుంటా పోతే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దగ్గుపాటి గారు క్యాబినెట్లో సంగతి మర్చిపోయారా? చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో సంగతి మర్చిపోయారా? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత హరికృష్ణ గారు క్యాబినెట్లో సంగతి మీరు మర్చిపోయారా? బాలకృష్ణ గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న సంగతి మీరు మర్చిపోయారా? మరి సొంత తమ్ముడు నారా రామూర్తి నాయుడు గారు ఉన్న సంగతి మర్చిపోయారా? లేకపోతే అన్ని తానే నడిపిస్తున్నటువంటి లోకేష్ గారి సంగతి మీరు మర్చిపోయారా? ఒక్క ఏళ్ళు మీరు ముందు పెడుతున్నప్పుడు సమయం ఇస్తారు, మీరు మాట్లాడండి. I'm here to answer your question. I was patient. You be patient, please. అయితే మీరు చెప్పినప్పుడు నేను చెప్తున్నా, ఒకవేళ మీరు చూపిస్తున్నప్పుడు 4 ఏళ్ళు మీ సైడ్ ఉంది, మీరు మాకన్నా ముందు పరిపాలించండి. మీ పార్టీలో ఎంతమంది ఉన్నారో మీరు గుర్తించుకోండి. మీరు ఈరోజు మాకు కులగజ్జి మదగజ్జి లేదండి, మీ దగ్గర ఉందండి. ఈరోజు మీ రాష్ట్రం వాళ్ళతో నేను చెప్పిస్తా, 100 కాదు 1000 మందితో నేను చెప్పిస్తా. మీరు ఎక్కడ పెట్టారు, ఎవరు లాభం కోసం పెట్టారు, ఎందుకు మీరు రాష్ట్ర రాజధాని పెడుతున్నారు, మీరండి మాకు చెప్పేది. ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? రావు అని మీరు మాట్లాడుతున్నారే, ఎంతమంది రావు ఉన్నారు? మా రఘుపతి గారిని అడగని చెప్తారు. ఆయన మా రాష్ట్రం ఆయన కాదు కదా, మీ ప్రతిపక్ష నేత కదా. అందుకోసము మీరు ఒక సంస్థ గురించి కానీ ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఎస్ మీరు డెవలప్మెంట్ మేము చేస్తున్నామండి, అందుకే ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎక్కడ లేని రీఫార్మ్స్ తీసుకొస్తున్నాం ఈ రాష్ట్రంలో. నిన్నటి మొన్న 31 జిల్లాలు తీసుకొచ్చామండి. 31 జిల్లాల గురించి ఫస్ట్ మాట్లాడినప్పుడు ఏమన్నారు? లేదు ఎవరికి ఏం అర్థం కావట్లేదని. ఈరోజు చాలా ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఈరోజు చూడండి, మీకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ వస్తూ ఉన్నాయి. ఎందుకు? ఒక ప్రణాళికబద్ధంగా డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో ప్రణాళిక బ్రహ్మాండంగా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఆకలేసినోడికి దాన్ని మీరు ఏం తింటారు? పప్పన్నం పెట్టినా కూడా చాలా సంతోషంగా తింటాడు. కడుపు నిండినోడికి బిర్యానీ పెట్టినా తినడండి. నిజామాబాద్ పట్టణంలో వచ్చి మీకు జిల్లాల గురించి ఏంది అని అంటే అక్కడికి ఏం తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ మాకు ఎస్పీ ఆఫీస్ ఉంది, ఆల్రెడీ మాకు కలెక్టర్ ఆఫీస్ ఉంది, మాకు అంతా డెవలప్ అయింది. మీరు పక్కన పోయి కామారెడ్డిలో అడిగితే చాలా సంతోషంగా ఉన్నామని చెప్తాడు. ఎందుకంటే వాడు ఆకలేసినోడు, ఇక్కడ కడుపు నిండినోడు. అది తేడా. మీరు ఎక్కడో పోయి లేదండి జిల్లాలు ఎందుకు, లేకపోతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఎందుకు, లేకపోతే నిజంగా నీళ్ళు ఇచ్చారా, అసలు మిషన్ భగీరథ ఏంటి అంటే మీకు మిషన్ భగీరథ అర్థం కానప్పుడు, మిషన్ కాకతీయనే అర్థం కానప్పుడు, ఈ సర్వేకి అర్థం లేనప్పుడు ఇంకేం మాట్లాడతాం? ఒక్కసారి మన రవిశంకర్ గారు మాట్లాడే ముందు కరెక్టే, కామారెడ్డి ప్రజల గురించి చెప్తున్నారు. అంతెందుకు విశ్వనగరంగా చేస్తామని చెప్పినటువంటి హైదరాబాద్ ప్రజల్ని ఇప్పుడు వెళ్ళి అడగండి ప్రజాభిప్రాయం ఎలా ఉందో. గుంటలతోటి ప్రాణాలు పోయాయండి అమాయకంగా. పాపం మొన్న చూసాము, కొంతమంది ఇంజనీరింగ్ చదువుకునేటువంటి పిల్లలు ఆఫీస్కి వెళ్తూ ఉద్యోగానికి వెళ్తూ బైక్ మీద నుండి పడిపోయి చనిపోయినటువంటి పరిస్థితి. విశ్వనగరంగా కాదు, హైదరాబాద్ ఒకప్పుడు విశ్వనగరంగా ఉంది. హైదరాబాద్ ని విశ్వాన్ని మాత్రం ఇద్దరు చుట్టూ వస్తున్నారు. కేటీఆర్ గారు, బతుకమ్మ పేరుతోటి కవిత గారు, వాళ్ళిద్దరు విశ్వాన్ని చుట్టూ వస్తున్నారు. వాళ్ళకి విశ్వనగరంగా కనిపిస్తుందేమో కానీ ప్రజలు మాత్రం ఇవాళ విశ్వాసం కోల్పోయారు. ఈ యొక్క ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోయారు. ఇవాళ మీరు ప్రజాభిప్రాయం ఎక్కడో కామారెడ్డి, ఎక్కడో మీకున్నటువంటి మెదక్లోనో సిద్దిపేటలోనో కాదు, హైదరాబాద్ లో తీసుకోండి, ప్రజాభిప్రాయం తెలుస్తుంది. ఈ సర్వే అక్కర్లేదు, ఒక పోల్ పెట్టండి మీరు, SMS పోల్. ఏది మన హైదరాబాద్ లో ప్రజలు హ్యాపీగా వస్తారు. రోడ్లు నీళ్లు లేక ఎంత ఇబ్బంది పడ్డారు గత సమ్మర్ లో. మొత్తం భారతదేశంలో డ్రౌట్ మహారాష్ట్ర తర్వాత హైయెస్ట్ డ్రౌట్ వచ్చింది తెలంగాణ. అసలు డ్రౌట్ మేనేజ్మెంట్ లో టోటల్ గా ఫెయిల్ అయ్యారు. రైతుల ఆత్మహత్యలో హైయెస్ట్ ఉంది, నంబర్ 1 స్టేటే రైతుల ఆత్మహత్యల్లో. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. ఇదే సంస్థలు ఉన్నటువంటి సర్వేలో హైదరాబాద్ లో ఉన్నటువంటి పార్లమెంటులు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్నటువంటి కూడా మాకు ఎక్కువ వస్తున్నాయి. ఇది గుంతలు పడ్డాక, వర్షాలు పడ్డాక, రోడ్లు పాడైపోయినాక. ఓకే, ఇది తర్వాత చేసినటువంటి సర్వేలో మేమే ఎమ్మెల్యేలు గెలుస్తున్నామని, కేవలం ఒకే ఒక సీటు బీజేపీకి వస్తుందని, కేవలం 3-4 మిగతా వాళ్ళకి వస్తున్నాయని, మిగతా టీఆర్ఎస్ అని చెప్పేసి ఈ సర్వేలో వచ్చిందండి. ఇప్పుడు రోడ్లు గారు మీరు చెప్పండి, మీరు ఒక కాంగ్రెస్ నేతగానే కాకుండా అడ్వకేట్ గా కూడా మీరు ఈ విషయాలన్నింటినీ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ ర్యాంకింగ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కాంగ్రెస్ అయితే నిన్ననే ఈ ర్యాంకింగ్స్ రాగానే వెంటనే ఇదంతా బూటకం అని చెప్పేసి అంటోంది. సర్వే జన సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే సర్వేలు జనాలకు సుఖినో భవంతు అని క్వశ్చన్ మార్కు, ఎవరి పార్టీ రూలింగ్ పార్టీలు ఇద్దరికి సుఖినో భవంతు జరుగుతుంది. ఏంటంటే మనం నిజంగా మాట్లాడుకుంటే 17 పార్లమెంట్ సభ్యులు ఉన్న స్టేట్ కంటే ఎక్కువ ఉన్న వాటిని మాత్రమే సర్వే చేసామని చెప్తే, మీరు భారతదేశంలో మినిమం ఉండాల్సిన ఎమ్మెల్యేలు 60 మంది, మాక్సిమం వచ్చి యూపీలో 432 ఉన్నాయి. నువ్వు సర్వే చేసినప్పుడు పాకెట్ ఎంత,
ఏ పాకెట్లో నువ్వు సర్వే చేసావు, ఎవరిని చేసావు అనేది చాలా ఇంపార్టెంట్. నేను చాలా సంతోషిస్తున్నా, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు ఫస్ట్ 10 పొజిషన్లో ఉన్నారని. కాకపోతే ఉందో లేదో ఆమె ఎక్కడుందో మనకి తెలియని తమిళనాడు ముఖ్యమంత్రి 4వ స్థానంలో ఉండటం అనేది చాలా విచిత్రమైన వ్యవహారం. సరే, ఢిల్లీ 60 ఉన్నాయి, ఉత్తరాఖండ్ 60 ఉన్నాయి, గోవా 60 ఉన్నాయి, నార్త్ ఈస్ట్ అంతా 60 ఉన్నాయి. వాటిల్లో అద్భుతంగా రాణించిన వాటి అవన్నీ ఉన్నాయి. అంటే వాటిల్లో ఎంపీలు లేరు కాబట్టి 7 ఎంపీలు, 6 ఎంపీలు, 2 ఎంపీలు, ఉత్తరాఖండ్ 2 ఎంపీలు ఉంటారు. అంటే అసలు నువ్వు అది స్టేటే కాదు, దానికి అడ్మినిస్ట్రేషనే లేదు. అసలు ఈ పాకెట్లో 3 రోజుల క్రితం వచ్చిన ఒక సర్వేలో కేసీఆర్ గారికి 72% వచ్చి ఉన్నట్టు 1 రోజు క్రితం చేసిన 3 రోజుల తర్వాత చేసిన దాంట్లో 51% సర్వేలో ఆయనకి ర్యాంకింగ్లు ఇచ్చారు. అంటే నేను కామెంట్ చేయట్లే. అంటే సర్వేలు అనేవి ప్రపంచవ్యాప్తంగా మనకి ఇందాక మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు మనకి సంక్రాంతి సంవత్సరాది వచ్చినప్పుడు ఏ పార్టీ ఆఫీసులో పండితులు ఆ పార్టీ ఆఫీసులో కూర్చుని ఆ పార్టీలో గెలుస్తుందని చెప్పి మనకి పండితులు కూడా జాతకాలు చెప్తుంటారు. అలాగే సర్వేలు కూడా చూసుకుంటే, ఇప్పుడు అమెరికన్ సర్వే చూసుకున్నా కూడా నువ్వు ట్రెండ్ని బట్టి వాళ్ళు ఎస్కలేట్ చేసుకుంటూ ఇవాళ హిల్లరీ క్లింటన్ పెరుగుతోంది, ఎందుకంటే ఉమెన్ ఎవరు ఓటు వేయమంటున్నారు అని. మీరు ఆ రకంగా కనుక ఆలోచించుకుంటే మీ ఇద్దరి మేనిఫెస్టోలు ఏంటి, మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన ప్రమాణాలు ఏమిటి, ఆ ప్రమాణాలను మీరు ఎంతవరకు చేర్చారు, ప్రమాణాలు చేయరు కూడా మేము చేసామని చెప్పుకుంటున్నారు మీరు. ఈ ప్రమాణాలు చేయకుండా చేసిన వాటిల్లోకి వచ్చేటప్పటికీ మీరు చేసిన వాటి మీద ఏ బేసిస్ మీద ఎవరు ఎందుకు మీకు ఓటేశారనేది చాలా ఇంపార్టెంట్. ఢిల్లీలో 2 సార్లు, ఒకసారి రిజైన్ చేసి తప్పు అయిపోయింది, నేను తప్పు చేశాను, ఒకసారి రిజైన్ చేసి మీరు మ్యాండేట్ ఇస్తాయంటే 70 సీట్లలో 68 సీట్లు ఇచ్చిన కేజ్రీవాల్కి ఏమో స్థానం లేదని మీరు మాట్లాడి, శివరాజ్ సింగ్ చౌహాన్ స్కాముల నిండా మునిగిపోయిన వాడికి 2వ స్థానం ఇచ్చి, అసలు ఏమీ జరగని ఒక తెలంగాణ స్థానానికి 1వ స్థానం ఇచ్చి, ఏం జరుగుతుందో తెలియని ఆంధ్రప్రదేశ్కి 7వ స్థానం ఇచ్చి, ఉందో పోయిందో తెలియని ఒక జయలలితకి నువ్వు కనుక 4వ స్థానం ఇస్తే ఈ సర్వేల గురించి ప్రజలు ఎటువంటి ఆలోచనలో ఉంటారు? అంటే మిమ్మల్ని మీరు ఎత్తుకోవచ్చు, బాగా పెంచుకోవచ్చు అని. కాంగ్రెస్ పాలసీ అనేది నేను ఇంతవరకు ఒక పార్టీ గురించి మాట్లాడకుండా నేను జనరల్గా ఓవరాల్ సిచ్యువేషన్ ఆఫ్ ది కంట్రీలో మనం కనుక తీసుకుంటే బ్రహ్మాండంగా ఉంది. ఛత్తీస్గఢ్ ఉందనుకోండి, రమణ్ సింగ్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు, పెంచుకుంటూ వచ్చాడు. లేకపోతే మన నితీష్ గవర్నమెంట్లో 15 సంవత్సరాలుగా గెలుచుకుంటూ వస్తూ కూడా అక్కడ ఎడ్యుకేషన్, తుపాకుల సంస్కృతిని పక్కన పెట్టించి ప్రజల్ని మొత్తం తుపాకుల సరెండర్ చేయించి వాళ్ళందరి చేత ఎడ్యుకేషన్ పెంచి వాళ్ళందరికీ సైకిల్ ఇచ్చి స్కూల్కి పంపించిన నితీష్ ఏమో నువ్వు వాళ్ళకి ఏ విధంగా మనం ఈ రకం భావిస్తాం అనేది. అంటే ఇప్పటికిప్పుడు ఒకవేళ ఎలక్షన్స్ జరిగితే కనుక ఎలా ఉంటుంది పొజిషన్ అనే విషయాన్ని కూడా వెల్లడించింది. ఆ వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత దాని గురించి మాట్లాడుకున్నా ఉంది. ఇప్పుడు